నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. విదేశీ పెట్టుబడులకు భారత్ అత్యంత స్నేహశీల దేశం. దావోస్లో కేంద్ర మంత్రుల ఉద్ఘాటన. అవకాశాలు అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. WEF నివేదికలో తెలంగాణ పారిశ్రామిక డిజిటలీకరణ విధానాల ప్రస్తావన. ప్రయోజనాలు సమాజ శ్రేయస్సుకే దోహదపడాలని ప్రపంచ ఆర్థిక వేదిక ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్లో శాస్త్ర విజ్ఞాన నవకల్పన కేంద్రం. దావోస్ పర్యటనలో చంద్రబాబుకు MTIP సంస్థ చైర్మన్ హామీ. 10 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు లక్ష్యమని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో నేడు జగన్ పర్యటన. రైతు సమస్యలు తెలుసుకునేందుకేనన్న వైకాపా, అభద్రతాభావం కలిగించేందుకేనని మంత్రుల ఆగ్రహం. ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెడతామన్న కేంద్రం. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు ప్రత్యేక ప్రకటనలు ఉండవని ఈసీకి స్పష్టీకరణ. జల్లికట్టుకు మద్దతుగా తమిళనాట తీవ్ర రూపుదాల్చిన ఆందోళనలు. నిర్వహణకు అనుగుణంగా ఆర్డినెన్స్ తేవాలని ప్రధానిని కోరనున్న పన్నీర్ సెల్వం. భారత్ ఇంగ్లాండ్ మధ్య నేడు 2వ వన్డే. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లీ సేన వ్యూహాలు. విజయం కోసం బ్రిటిష్ ఆరాటం. పెట్టుబడులకు భారత్ అత్యంత స్నేహశీల దేశమని దావోస్ వేదికగా కేంద్ర ప్రభుత్వం విదేశీ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అభివృద్దిలో వేగంగా దూసుకువెళుతున్న భారత్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకోవాలని సూచించింది. మరోవైపు పరిశ్రమలను డిజిటలీకరించడం ద్వారా ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రపంచ ఆర్థిక వేదిక ఆ దిశగా తెలంగాణలో 4 ఉత్తమ విధానాలు అమలవుతున్నట్లు వివరించింది. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ బృందం దేశంలో పెట్టుబడులకు గల అవకాశాలను వివరించింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి నెలకొన్న వేళ ప్రపంచ పెట్టుబడిదారులకు భారత్ వేగుచుక్కలా కనిపిస్తోందని కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. దేశ జీడీపీలో 50% వాటా ఉన్న సేవల రంగంలో అపారమైన పెట్టుబడి అవకాశాలున్నాయని తెలిపిన కేంద్ర మంత్రులు పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని కల్పించినట్లు తెలియజేశారు. విదేశీ పెట్టుబడిదారులకు స్నేహహస్తం అందిస్తున్నట్లు వివరించిన వారు ఇదే సరైన సమయమంటూ పారిశ్రామికవేత్తలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా యువత ఉద్యోగాలు కోల్పోతారనే ఆందోళన వ్యక్తమవుతున్న వేళ భారత్లో సామాన్యుడి ఆదాయంతో పాటు కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ వివరించారు. దేశ వృద్ధి రేటు పురోగమన బాటలో సాగుతోందని, భవిష్యత్తులో అద్భుత ఫలితాలు వస్తాయని భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన పారిశ్రామికవేత్తలు విదేశీ పెట్టుబడిదారులకు తెలిపారు. ఇదే సమయంలో పారిశ్రామిక రంగంలో పెద్ద ఎత్తున నూతన కల్పనలు, డిజిటలీకరణ వల్ల ఖర్చులు పెరిగి యువత ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి తలెత్తుతోందని WEF సదస్సులో పలువురు ఆందోళన వ్యక్తం చేయగా ఆ అంశంపై కీలక చర్చ జరిగింది. అయితే పరిశ్రమలను డిజిటలీకరించడం ద్వారా వ్యయం బాగా తగ్గుతుందని, తద్వారా వినియోగదారులు లబ్ధి పొందుతారని ప్రపంచ ఆర్థిక వేదిక డిజిటల్ రూపాంతరీకరణ ప్రయత్నాలపై వెలువరించిన నివేదిక అభిప్రాయపడింది. ఈ ఫలితాలు సమాజానికి చేరేలా భారత్, UK, డెన్మార్క్లలో వివిధ విధానాలను అమలు చేస్తున్నట్లు ఆ నివేదిక పేర్కొంది. ప్రత్యేకించి తెలంగాణలో అమలవుతున్న 4 విధానాలను ప్రస్తావించింది. పరిశ్రమలకు కలిగే లాభాలు, సమాజం మొత్తానికి కలిగే ప్రయోజనాలు, కాలుష్యం తగ్గింపు, ఉద్యోగ కల్పన అన్న లక్ష్యాలతో డిజిటలీకరణను అమలు చేస్తున్నట్లు గుర్తు చేసింది. వీటి ద్వారా వచ్చే 10 ఏళ్లలో 2015 నాటి దేశ జీడీపీలో 40% వరకు ఉంటుందని అంచనా వేసింది. డిజిటలీకరణ ఫలితాలు 94% మేర సమాజానికి, పర్యావరణానికి అందుతాయని పేర్కొంది. డిజిటల్ రూపంలో చెల్లింపులు పెరిగితే చిన్న వ్యాపారులకు రుణ సదుపాయాలు మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయని, తద్వారా ఉపాధి పెరిగి సమాజానికి మేలు జరుగుతుందని WEF నివేదిక స్పష్టం చేసింది. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గడం, ఆరోగ్య వసతులు మెరుగుపడ్డం, ప్రమాదాలను అదుపు చేయడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం, సమయం ఆదా కావడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేషన్ DTI అధినేత బ్రూస్ వినెల్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి, ఉద్యోగాల కల్పన, పెట్టుబడుల ఆకర్షణకు దావోస్ పర్యటన దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కలిసి రావాలని బుధవారం నిర్వహించిన సిఐఐ సీఈఓల సదస్సులో పిలుపునిచ్చారు. వివిధ పరిశ్రమల ప్రతినిధులు చంద్రబాబును కలిసి ఏపీలో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. సైన్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఎంటీఐపీ సంస్థ వచ్చే 10 ఏళ్లలో ఏపీలో 1,00,000 ఉద్యోగాల కల్పన లక్ష్యమని ప్రకటించింది. దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సిఐఐ సీఈఓ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఒకేసారి ఒకే వేదికపై ఇంతమంది పారిశ్రామిక, వాణిజ్య ప్రముఖులను కలుసుకోవడం, వీరందరితో రాష్ట్రాభివృద్ధి కోసం చర్చించడం ఈ సదస్సు ద్వారా సాధ్యమైందన్నారు. ఆంధ్రప్రదేశ్కు అనేక సానుకూలాంశాలు ఉన్నాయని, సుదీర్ఘ కోస్తా తీరం, సహజ వనరులు రాష్ట్రం సొంతమని చెప్పారు. సంతోషం, సంపద కలిగిన రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నానని, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని, రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పెట్టుబడులు పెట్టడమే కాకుండా మంచి ఆలోచనలు అందించాలని కోరారు. ఇదే సమయంలో పలు సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి. ఆంధ్రప్రదేశ్లో 100 విద్యాలయాలను నెలకొల్పనున్నట్టు వేదాంత రిసోర్సెస్ ప్రకటించింది. ఈ మేరకు చంద్రబాబును కలిసిన వేదాంత రిసోర్సెస్ చైర్మన్ అనిల్ అగర్వాల్ నందఘర్ పేరుతో విద్యాలయాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఉత్తర భారతంలో విద్యాలయాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పారిశ్రామికీకరణను ప్రోత్సహించడం ద్వారా ఏపీలో నిర్మాణాత్మక మార్పులు సాధించవచ్చని అనిల్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. ఖనిజ వనరులను వెలికితీసి వాటి ద్వారా ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్నదే తన ప్రయత్నమని చంద్రబాబు ఈ సందర్భంగా అన్నారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ సైలాన్స్ ప్రెసిడెంట్ ఫెలిక్స్ మార్కువర్డ్ ముఖ్యమంత్రిని కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబరిచారు. బ్రిక్స్ బ్యాంకు చైర్మన్ కేవీ కామత్ కూడా ముఖ్యమంత్రిని కలిసి ఏపీలో పెట్టుబడులు పెట్టడం సహా ప్రభుత్వానికి సహకరించడానికి గల అవకాశాలను పరిశీలించేందుకు త్వరలో ఒక బృందాన్ని పంపిస్తామని తెలిపారు. చంద్రబాబును ఎంటీఐపీ చైర్మన్ డాక్టర్ ఫెలిక్స్ గ్రిజార్డ్ కలిసి ఏపీలో సైన్స్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తి చూపారు. వైద్య రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ఏర్పాటు వెనుక ప్రధాన ఉద్దేశం. ఫేజ్ 2లో మెగా సైన్స్ సిటీ ఏర్పాటు అవుతుంది. సంస్థ ఏర్పాటు ద్వారా వచ్చే 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుపై పరిశ్రమల విభాగంతో చర్చించి దావోస్ నుంచి వెళ్లేలోపు పూర్తి మార్గసూచితో రావాలని చంద్రబాబు కోరారు. 5 రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్ను వాయిదా వేయాలన్న విపక్షాల వాదనను కేంద్రం తోసిపుచ్చింది. 2017-2018 వార్షిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1నే సమర్పించాలని నిర్ణయించింది. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావనలు ఉండబోవని కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఫిబ్రవరి 4 నుంచి 5 రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతున్నందున బడ్జెట్ను అందుకు కొద్ది రోజుల ముందు ప్రవేశపెట్టాలన్న కేంద్ర నిర్ణయాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా అనేక విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి. ముందస్తు బడ్జెట్ను అడ్డుకోవాలంటూ ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేశాయి. అయితే బడ్జెట్ను ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టాలని గత ఏడాది సెప్టెంబర్లోనే నిర్ణయం తీసుకున్నట్లు ఎన్నికల సంఘానికి కేంద్రం స్పష్టం చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరమైన ఏప్రిల్ 1 నుంచే కేటాయింపుల ప్రక్రియ మొదలుపెట్టడానికి ఇది వీలు కల్పిస్తుందని ఈసీకి వివరించింది. లెక్కలో చూపకుండా దేశీయంగా దాచుకున్న డబ్బు, బ్యాంకు డిపాజిట్లను మాత్రమే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద వెల్లడించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. బంగారు ఆభరణాలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, స్థిరాస్తులు, విదేశాల్లోని ఖాతాలో ఉన్న డబ్బు గురించి ఈ పథకంలో వెల్లడించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఏదైనా బ్యాంకు, తపాలా కార్యాలయాల్లో దాచుకున్న అప్రకటిత సొమ్మును వెల్లడించి దానిలో 50% పన్నులు, సర్ఛార్జ్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. విదేశీ బ్యాంకుల ఖాతాల్లో జమ చేసిన అప్రకటిత మొత్తాలు ఈ పథకం కింద అర్హమైనవి కావని వివరించింది. ఏ వ్యక్తిపైనైనా ఆదాయ పన్ను సోదాలు జరిగి ఉంటే అలాంటి వారు కూడా ఈ పథకం కింద ఆదాయాన్ని ప్రకటించుకోవచ్చని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి సిబిడిటి వివరించింది. హృద్రోగులకు ఊరట కలిగించే లక్ష్యంతో రానున్న 10-15 రోజుల్లో స్టెంట్ల ధరలే నిర్ణయించనున్నట్లు కేంద్రం తెలిపింది. శస్త్రచికిత్స ద్వారా గుండెకు అమర్చే స్టెంట్ల ధరలు నిర్ణయించాలని జాతీయ ఔషధ ధరల ప్రాధికార సంస్థ ఎన్పీపీఏను కోరినట్లు తెలిపిన రసాయన, ఎరువుల శాఖ మంత్రి అనంతకుమార్ కొద్ది రోజుల్లోనే ఆ ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. స్టెంట్ల ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయన్న వాదనల మధ్య గత ఏడాది జూలైలో కేంద్ర ఆరోగ్య శాఖ వాటిని ముఖ్యమైన ఔషధాల జాతీయ జాబితాలో చేర్చింది. ఫలితంగా స్టెంట్ల ధర ప్రభుత్వ నియంత్రణలోకి రాగా వాటి ధరల్ని నిర్ణయించాలని ఎన్పీపీఏకి కేంద్రం సూచించింది. ఆ దిశగా కసరత్తు చేస్తున్న ఎన్పీపీఏ స్టెంట్ల తయారీ ఖర్చు సహా ఇతర వివరాలన్నింటినీ ఈ నెలాఖరుకల్లా ఇవ్వనుంది. స్టెంట్ల ధరలపై చర్చించేందుకు ఈ నెల 24న జరిగే భేటీకి హాజరు కావాలని భాగస్వామి పక్షాలను కేంద్రం కోరింది. ఈ సమావేశం తర్వాత స్టెంట్ల ధరలపై నిర్ణయం తీసుకోనున్నారు.
తమిళనాడులో జల్లికట్టుకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలు తీవ్రతరమయ్యాయి. ఆందోళన చేస్తున్న విద్యార్థులు పోరాటాన్ని విరమించాలంటూ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించినప్పటికీ చెన్నై మెరీనా తీరంలో విద్యార్థుల నిరసన కొనసాగుతుండగా తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ప్రజల ఆందోళనలు ఉధృతమయ్యాయి. మధురై, అలంగలూరు, తమక్కం, శివగంగా, రామేశ్వరం ప్రాంతాల్లో రైతులు, యువకులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. తమక్కంలో 3 యువకులు ఆత్మహత్యాయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు జల్లికట్టు జరిగేలా కేంద్రం నుంచి ఆర్డినెన్స్ వచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని చెన్నై మెరీనా తీరంలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు స్పష్టం చేశారు. గస్తీలో ఉన్న పోలీసులపై నిరసనకారుల్లో ఒకరు నీటి సీసాతో దాడి చేయగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఫలితంగా మెరీనా బీచ్ రోడ్లోని నిరసనకారులపై పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేశారు. రాత్రంతా మెరీనా తీరంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఆందోళన తీవ్రమవడాన్ని దృష్టిలో పెట్టుకుని చెన్నైలో 31 కళాశాలలకు ఇవాళ నుంచి సెలవులు ప్రకటించారు. సమస్య తీవ్రతను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఢిల్లీ వెళ్లిన పన్నీర్ సెల్వం ఇవాళ ప్రధానమంత్రిని కలిసి జల్లికట్టుపై ఆర్డినెన్స్ తీసుకురావాలని ఒత్తిడి చేయనున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ఇవాళ అమరావతి ప్రాంతంలో పర్యటించనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతుల సమస్యలను తెలుసుకునేందుకు ఈ ప్రాంతంలో పర్యటిస్తున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మొదట హైదరాబాద్ నుంచి గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నిడమర్రుకు వెళ్తారు. రైతులతో సమావేశమై సమస్యలు తెలుసుకుంటారు. మధ్యాహ్నం తాటికొండ నియోజకవర్గం లింగాయపాలెం వెళ్లి అక్కడి రైతుల సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం అక్కడే రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైతుల్ని రెచ్చగొట్టడానికే వైకాపా అధినేత జగన్ అమరావతి పర్యటనకు వస్తున్నారని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆరోపించారు. కొండల్లోనో కోనల్లోనో రాజధాని ఏర్పాటు చేసి నిర్మాణం పూర్తి కాకుండా ఉండాలన్నదే జగన్ ఆలోచన అన్న మంత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ 2019 నాటికి రాజధానిలో ప్రభుత్వ భవనాలు నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. రైతులు 35,000 ఎకరాల రైతులు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ యొక్క భూముల విలువ పెరుగుతుంది. మధ్యలో ఒక్కొక్కరు రావటం వాళ్ళ వాల్యూని 10 లక్షలు 20 లక్షలు పడగొడుతున్నారు. అదే నేను రైతుని కలిస్తే సార్ వీళ్ళు ఎందుకు వస్తున్నారో తెలీదు, వీళ్ళు వచ్చి ఉన్న ల్యాండ్ వాల్యూని పడగొడుతున్నారు, డెవలప్మెంట్ ఏమీ కాలేదంటారు. 217 చదరపు కిలోమీటర్లు ఒక రాజధాని కట్టాలా, ల్యాండ్ పుల్లింగ్ సిస్టమ్, సిఆర్డీ యాక్ట్ ఉంది, ల్యాండ్ అక్విజిషన్ సిస్టమ్ ఉంది, అన్నీ చూసుకుంటా చాలా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలను అర్థవంతంగా 18 రోజులు నిర్వహించి రికార్డు సృష్టించామని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. జాతీయ స్థాయిలో సభల నిర్వహణకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. సభానాయకుడిగా కేసీఆర్ ఉదారవాదిగా, మానవతావాదిగా వ్యవహరించినందునే సమావేశాలు సజావుగా నడిచాయని అభిప్రాయపడిన హరీష్ రావు సభలో సభ్యులడిగిన అంశాల్లో న్యాయమైన వాటికి పార్టీలతో సంబంధం లేకుండా అంగీకారం తెలిపామని చెప్పారు. శాసనసభ బయట విపక్షాల ఆరోపణలన్నింటినీ సభలోనే తిప్పికొట్టామన్న ఆయన సభానాయకుడిగా కేసీఆర్ 9 గంటల 17 నిమిషాలు మాట్లాడారని తెలిపారు. సభ జరగకముందు ప్రతిపక్షాలు మేము ప్రభుత్వాన్ని ఇరుకున పెడతాం, ప్రభుత్వాన్ని ఇచ్చేస్తాం, ప్రభుత్వాన్ని అజ్జేస్తాం అని మాట్లాడినటువంటి వాళ్ళు చివరికి అభినందనలు తెలపడం తప్ప మరో మాట ప్రతిపక్షాలు మాట్లాడలేకపోయారు. అంటే ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ప్రభుత్వం ఇంత బాగా పనిచేయగలిగింది కనుకనే ఇంత మేము చర్చ జరపగలిగినాం. మరి అదేవిధంగా ఇక్కడ మాట్లాడిన ప్రతి అంశం మీద కూడా శాసన మండలిలో కూడా చాలా మంచి చర్చ తొలిసారిగా జరిగింది. ఇటు శాసనసభ, శాసన మండలిలో ఈసారి గవర్నమెంట్ బిల్స్ కూడా 16 బిల్స్ కూడా ఆమోదం పొందాయి. శాసనసభలో ప్రభుత్వాన్ని చాలా సమస్యలపై నిలదీసినట్లు తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి తెలిపారు. ప్రతిపక్షంగా నిర్మాణాత్మక పాత్ర పోషించామన్న ఆయన తెరాస ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలు, హామీలపై గట్టిగా నిలదీశామన్నారు. రైతుల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదని, తమ ఆందోళనతో వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని హామీ ఇచ్చినట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 500 కోట్ల రూపాయల కార్పొరేషన్ రుణాలిస్తామన్న మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని జానారెడ్డి సూచించారు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో వివరించటం మూలాన, నియమ నిబంధనలకు లోబడి చాలా వరకు మేము సంయమనాన్ని పాటించటం మూలాన వాళ్ళు తొందరపడ్డా దాన్ని మేము వేరే భావంగా కాకుండా ప్రజల సమస్యలు అతి ముఖ్యంగా వాళ్లకు గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో వ్యవహరిస్తున్నటువంటి తీరు మొత్తం భారతదేశంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి సంకేతం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఇంత మంచిగా నడిచింది అంటే ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సహకారం, ఆలోచన.
ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ మేరకు విద్యుత్ ఒప్పంద కార్మికుల్ని క్రమబద్దీకరిస్తామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఆచార్య హరగోపాల్తో కలిసి హైదరాబాద్ మింట్ కాంపౌండ్లో విద్యుత్ ఒప్పంద కార్మికుల సంఘం డైరీ, క్యాలెండర్ ఆవిష్కరించిన ఆయన దళారీ వ్యవస్థ వల్ల కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్కువ జీతం వచ్చే విద్యుత్ ఒప్పంద కార్మికులు ఉద్యోగం కోసం లంచాలు ఇస్తున్నారని, ఈ పరిస్థితి మారాలని మంత్రులు సూచించారు. రెగ్యులరైజేషన్ సంబంధించి కానీ అవుట్ సోర్సింగ్ కార్మికులు తీసుకునే దానికి సంబంధించి కానీ ఎవడైనా ఒక రూపాయి మిమ్మల్ని అడిగితే చెప్పుతూ కొట్టండి. ఎవరినైనా సరే ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు. వాడు కాంట్రాక్టర్ గారి దయాదాక్షిణ్యాల మీద మీకు ఉద్యోగాలు వస్తలేవు. మీ దయాదాక్షిణ్యాల మీద, మీ కష్టం మీదనే వాళ్ళు బతుకుతారు తప్ప వాళ్ళ నుంచి మీకేం వచ్చేదేం లేదు. ఇవాళ మీరున్న వాళ్ళు రోల్స్ లో ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్కరి పేరు కూడా నమోదయ్యి ఉన్నది. అటువంటిది ఎవడన్నా ప్రయత్నం చేస్తే కూడా మాకు పై అధికారులకు సమాచారం ఇవ్వండి, నాకు సమాచారం ఇవ్వండి, వాడిని జైలుకు పంపుదాం, అందులో అనుమానం లేదు. అట్లాంటి పని చేసేవాడికి ఉద్యోగ, ఉపాధ్యాయ, పాత్రికేయ ఆరోగ్య కార్డు లబ్ధిదారుల కోసం మరిన్ని వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం కొత్త డైరీని మంత్రి చందూలాల్తో కలిసి ఆవిష్కరించిన లక్ష్మారెడ్డి గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించే ప్రక్రియ ప్రారంభమైనట్లు వెల్లడించారు. ఆరోగ్య కార్డుదారులందరికీ ఓపీ, కార్పొరేట్ వైద్యం అందిస్తామని తెలిపారు. ఇప్పటికే దాని ప్రాసెస్ జరుగుతా ఉంది. మరి ముఖ్యమంత్రి దాని కమిటీ వేయడం, ఆ కమిటీ అంతా కూడా స్టడీ చేసి రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది. అది కూడా తొందరలోనే మరి అది మీ ముందుకు రావడం జరుగుతా ఉంది. మీకు అందరు కూడా ఎక్కడికి వెళ్ళినా, ఏ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినా మీ అందరు కూడా ఉచితంగా పూర్తి స్థాయిలో. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ బాధితుల్ని ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. గ్రామాల్లోనే సేవలందించేలా సంచార వైద్య వాహనాలను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఇవాళ అందుబాటులోకి తీసుకురానున్నారు. సమస్య తీవ్రత ఎక్కువగా ఉన్న 100 గ్రామాల్లో నిరంతరం పర్యటించేందుకు వీలుగా 6 వాహనాలను సోంపేటలో మంత్రి ప్రారంభిస్తారు. ఈ వాహనాల్లో ఓ వైద్యుడు, అత్యాధునిక పరికరాలు, సిబ్బంది, మందులు అందుబాటులో ఉంటాయి. ఒక్కో వాహనం రోజు 100 మందిని పరీక్షించి రక్త నమూనాలు సేకరించే లక్ష్యంతో పనిచేయనుంది. వ్యాధి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సామాజిక వైద్యశాలలో మెరుగైన సేవలందిస్తారు. బాధితుల్ని ఆర్థికంగా ఆదుకునేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కేంద్ర ప్రభుత్వ సాయమూ కోరతామని మంత్రి కామినేని శ్రీనివాసరావు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా గుంటూరులోని సర్వజనాసుపత్రిలో 4 ఏళ్ల బాలుడికి విజయవంతంగా గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం, సహృదయ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బెన్నీ సాల్మన్ అనే బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజు తెలిపారు. ఇంతవరకు జీజీహెచ్లో 275 మందికి బైపాస్ సర్జరీలు, 2కి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించగా తాజాగా చిన్నారులకు సైతం ఈ అవకాశాన్ని కల్పించామని వెల్లడించారు. 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యే ఈ చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఉచితంగా చేసినట్లు వివరించారు. మొదటి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగిన ఈ నేపథ్యంలో ఈ ఆపరేషన్లకు సంబంధించిన సిబ్బంది, పరికరాలు, వసతులు అన్ని స్ట్రీమ్లైన్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక నుంచి రెగ్యులర్ గా ఇటువంటి ఆపరేషన్లు చేయడానికి సహృదయ ట్రస్ట్ తరపున గోఖలే గారి బృందం, జీజీహెచ్ తరపు నుంచి ఇక్కడికి వచ్చే పేషెంట్స్ అందరినీ స్క్రీన్ చేసుకుని ఎలిజిబుల్ పేషెంట్స్ అందరికీ ఆపరేషన్లు అనేవి క్రమ పద్ధతిలో చేస్తూ ఉంటాం. శిరస్త్రాణం ధరించకుండా వాహనాలు నడుపుతున్న వారికి విధిస్తున్న జరిమానాను పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. మోటారు వాహనాల చట్టం ప్రకారం శిరస్త్రాణం ధరించకపోతే తొలిసారి 100 రూపాయలు, రెండోసారి 200 లేదా 300 రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు ఉన్నత న్యాయస్థానానికి వివరించింది. శిరస్త్రాణం ధరించే నిబంధనపై మోటారు వాహనాల చట్టాన్ని అమలు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై జరిగిన విచారణలో తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు వివరణ ఇచ్చింది. జరిమానా తక్కువగా ఉన్నందున ఉల్లంఘించిన వారు యథేచ్ఛగా చెల్లిస్తున్నారని తెలిపింది. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ వైఖరి కూడా తెలుసుకుంటామన్న ఉన్నత న్యాయస్థానం కేంద్రాన్ని కూడా ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ను ఆదేశించింది. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఒంగోలు గిత్తలతో ఔత్సాహిక పోటీల్లో పాల్గొంటున్నారు. బండలాగుడు పోటీలను చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. రాత్రి పోటీలకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కొల్లు రవీంద్ర హాజరయ్యారు. మొత్తం 9 విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. అటు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నిర్వహించిన ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు ఘనంగా ముగిశాయి. 4 విభాగాల్లో 4 రోజుల పాటు నిర్వహించిన ఈ పోటీల్లో గెలుపొందిన ఎడ్ల యజమానులకు 4,50,000 రూపాయలను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి అందజేశారు.
ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో మారన్ సోదరులపై అభియోగాల నమోదుపై ఈ నెల 24న ఆదేశాలు జారీ చేయనున్నట్లు ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించింది. టెలికాం శాఖ మాజీ మంత్రి దయానిధి మారన్, ఆయన సోదరుడు కళానిధి మారన్, ఇతర నిందితులపై అభియోగాల నమోదు సహా వారి బెయిల్ దరఖాస్తులపై కోర్టు బుధవారం ఆదేశాలు జారీ చేయాల్సి ఉంది. అయితే అందుకు సంబంధించిన దస్త్రాల రూపకల్పన ఇంకా పూర్తి కాలేదన్న జడ్జి వచ్చే మంగళవారం ఆదేశాలిస్తామని ప్రకటించారు. యూపీఏ హయాంలో టెలికాం మంత్రిగా ఉన్న దయానిధి మారన్ ఎయిర్సెల్లోని వాటాను మలేసియాకు చెందిన మ్యాక్సిస్ సంస్థకు అమ్మేలా చెన్నైకు చెందిన వ్యాపారిపై ఒత్తిడి తెచ్చారన్నది ప్రధాన అభియోగం. ఇలా చేసినందుకు ప్రతిఫలంగా మారన్ కుటుంబానికి చెందిన సంస్థలకు 742 కోట్ల రూపాయలు అందాయన్నది ఆరోపణ. ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ ఇప్పటికే అభియోగ పత్రాలు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నాయి. ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ మొదటి మ్యాచ్లో భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్ ఇవాళ కటక్లో జరిగే రెండో వన్డే కోసం సన్నద్దమైంది. తొలి మ్యాచ్లో 350 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించిన విశ్వాసంతో ఉన్న భారత్ అదే జోరు కొనసాగించాలనే పట్టుదలతో వ్యూహాలు రచిస్తోంది. పుణె వన్డేలో విరాట్ కోహ్లీ, కేదార్ జాదవ్ అద్భుత శతకాలు చేయగా ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోని బ్యాట్ ఝళిపించాల్సిన అవసరముంది. ఈ నలుగురు కూడా రాణిస్తే ఇవాల్టి మ్యాచ్లో భారత విజయం నల్లేరుపై నడకేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పుణె వన్డేలో హార్దిక్ పాండ్యా మినహా పేసర్లు ఎలాంటి ప్రభావం చూపనప్పటికీ కటక్లో మిగిలిన బౌలర్లు కూడా రాణిస్తారనే విశ్వాసం వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్ గెలవడం ద్వారా మరో వన్డే ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుదలతో భారత జట్టు కసరత్తు చేస్తోంది. మరోవైపు కటక్ వన్డేలో గెలిచి సిరీస్పై ఆశలు నిలుపుకోవాలనే పట్టుదలతో ఇంగ్లాండ్ వ్యూహాలు రచిస్తోంది. భారత్ ముందు 350 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించినప్పటికీ కాపాడుకోవడంలో విఫలమైన ఇంగ్లాండ్ ఇవాళ మరింత పట్టుదలగా ఆడాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఖేల్ ఇండియా జాతీయ క్రీడల్లో భాగంగా నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి క్రీడా మైదానంలో ఇవాళ అండర్-14 పోటీలు ప్రారంభమవుతున్నాయి. ఖోఖో, కబడ్డీ, ఊషు పోటీల్లో క్రీడాకారులు తలపడనున్నారు. దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో ఈ జాతీయ క్రీడలు నిర్వహించనుండగా నెల్లూరులో జరిగే అండర్-14 విభాగంలో 3 అంశాల్లో పాల్గొనేందుకు 23 రాష్ట్రాల నుంచి దాదాపు 900 మంది క్రీడాకారులు తరలివచ్చారు. ఇవాళ్టి నుంచి ఈ నెల 22వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. పగలు రాత్రి పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రీడల్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ప్రముఖ యోగా గురు బాబా రామ్దేవ్ రెజ్లింగ్లోనూ తన నైపుణ్యం ప్రదర్శించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ప్రో రెజ్లింగ్ లీగ్ ప్రచార బౌట్లో 2008 ఒలింపిక్ రజత పతక విజేత స్టాజ్నిక్తో తలపడ్డారు. ఈ స్నేహపూర్వక పోరులో బాబా రామ్దేవ్ 12-0 తేడాతో విజయం సాధించారు. ఈ పోరు కేవలం ప్రచారం కోసం నిర్వహించడం వల్ల స్టాజ్నిక్ రామ్దేవ్కు పూర్తిగా సహకరించాడు. అయితే మల్లయోధుడికి ఏమాత్రం తీసిపోని విధంగా బాబా అద్భుత ప్రదర్శనతో వీక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. విదేశీ పెట్టుబడులకు భారత్ అత్యంత స్నేహశీల దేశం. దావోస్లో కేంద్ర మంత్రుల ఉద్ఘాటన. అవకాశాలు అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు. WEF నివేదికలో తెలంగాణ పారిశ్రామిక డిజిటలీకరణ విధానాల ప్రస్తావన. ప్రయోజనాలు సమాజ శ్రేయస్సుకే దోహదపడాలని ప్రపంచ ఆర్థిక వేదిక ఆకాంక్ష. ఆంధ్రప్రదేశ్లో శాస్త్ర విజ్ఞాన నవకల్పన కేంద్రం. దావోస్ పర్యటనలో చంద్రబాబుకు MTIP సంస్థ చైర్మన్ హామీ. 10 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు లక్ష్యమని వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజధాని గ్రామాల్లో నేడు జగన్ పర్యటన. రైతు సమస్యలు తెలుసుకునేందుకేనన్న వైకాపా, అభద్రతాభావం కలిగించేందుకేనని మంత్రుల ఆగ్రహం. ఫిబ్రవరి 1నే బడ్జెట్ ప్రవేశపెడతామన్న కేంద్రం. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు ప్రత్యేక ప్రకటనలు ఉండవని ఈసీకి స్పష్టీకరణ. జల్లికట్టుకు మద్దతుగా తమిళనాట తీవ్ర రూపుదాల్చిన ఆందోళనలు.
నిర్వహణకు అనుగుణంగా ఆర్డినెన్స్ తేవాలని ప్రధానిని కోరనున్న పన్నీరు సెల్వం. భారత్ ఇంగ్లాండ్ మధ్య నేడు రెండో వన్డే. మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లీ సేన వ్యూహాలు. విజయం కోసం బ్రిటిష్ ఆరాటం. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.